మనత వాచా కర్మేల నేను లెక్క జోలికి ఎప్పుడు పోలేదు, లెక్క ఇస్తూ నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్నది నా కళ్ళతో తీశారు. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు. అదే తాగుడుతో నా తమ్ముడు చనిపోయాడు. నా కుటుంబంలో అలా జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లెక్కర్ జోలికి వెళ్ళలేదు. లెక్కర్ని ద్వేషిస్తాను, లెక్కర్ జోలికి కేసులు పెట్టచ్చు, అరెస్ట్ చేయొచ్చు. నేను దానికి బాధపడ్డాను. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా చేసింది. ఇంకోటి చెప్తున్నా, ఈరోజు పత్రికల్లో కూడా ఏదంటే అది రాస్తున్నారు, విచక్షణ లేకుండా అసత్యాలు రాస్తున్నారు, దుర్మార్గంగా రాస్తున్నారు. ఒక్కసారి మనసాక్షి అడగమని చెప్పండి. సరే, తప్పు చేస్తుంటే 10% తప్పు చేస్తుంటే 90% యాడ్ చేసుకుంటాను, 100% యాడ్ చేసుకుంటాను. మనుషులు బాగా చేస్తారు. మళ్ళా అరెస్ట్ చేసినందుకు చిన్నప్పటి నుంచి దేశించాను. ఇక్కడికి అసలు అరెస్ట్ చేయడం మనసుకు బాధ చేస్తాను. నేను ఒక వేద పాఠశాల నడుపుతాను, 18 ఏళ్ళుగా నడుపుతున్నా. 160 మంది పిల్లలు చదువుతున్నారు. 160 మంది పిల్లలు చదువుతున్న వ్యాట్స్పాల్ నడిపే నేను తాగుడుకు అలవాటు పడ్డా, మద్యం వ్యాపారం చేస్తే ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ధర్మం కూడా. ఈరోజు నేను ప్రతి మనిషి బతకాలంటే బతుకుతురు, ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగం వ్యాపారం చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ వ్యాపారాన్ని లెక్కర్తో సంబంధం ఉండి మీకు చెప్పొద్దు, లెక్కర్తో సంబంధం ఉండి ఒక ఆస్తి కొని ఉన్నా, ఒక దాంట్లో పెట్టుబడి పెట్టున్నా, మీరు అటాచ్మెంట్ కాదు స్వాధీనం చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ లెక్కర్తో సంబంధం లేకుండా మా బ్రతుకుతులు కొడుతున్నారు, కడుపుని కొడుతున్నారు. సంబంధం లేని లెక్కర్తో సంబంధం నా బ్రతుకుతులు కొడుతున్నారు. ఇది మనసుకు బాధేస్తారు. సరే, కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్ గా గాడ్ ఈజ్ గ్రేట్, అల్టిమేట్ గా నేచర్ ఈజ్ సుప్రీం. నేను నమ్ముతాను, నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నేను ఈ రోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను. మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎట్ట మర్చిపోతా? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందర, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకు తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది, సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది, రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది.